సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్సిపూర్ చౌరసలో ఉద్రిక్తత నెలకొంది. ఆశా వర్కర్లు రోడ్డెక్కారు. రాస్తారోకోతో నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ ఆశా వర్కర్లు ప్రభుత్వంపై మండిపడ్డారు. నెలకు 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రహదారిపై బైఠాయించారు. సిఐటి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. ఈ సందర్భంగా ఆశా వర్కర్లు మాట్లాడుతూ 2 సంవత్సరాలు గడిచిన ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. చెలో ఇందిరా పార్క్ కార్యక్రమానికి అనుమతులు నిరాకరించడం, శాంతియుత నిరసనలు అడ్డుకోవడం, ఆశా వర్కర్లపై అక్రమ అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా పెండింగ్ లో ఉన్న 2 నెలల పారితోషికాలు వెంటనే చెల్లించాలని, ఎన్నికల డ్యూటీలకు సంబంధించిన ఇన్సెంటివ్స్ ఇవ్వాలని, అవసరం లేని అదనపు పనులు వేయడం ఆపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే వర్షాకాలంలో నిరవధిక సమ్మెకు దిగుతామని ఆశా వర్కర్లు హెచ్చరిస్తున్నారు. ఆశల ఫిక్స్డ్ వేతనాలు వెంటనే నశించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి వైఖరి నశించాలి. ఆశల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి వైఖరి జిందాబాద్ సిఐటియు జిందాబాద్ సిఐటియు పరిష్కరించాలి. ఆశల సమస్యలు వెంటనే వెంటనే తగ్గించాలి. అదనపు పరిపాలనను వెంటనే తగ్గించాలి. ఆశా వర్కర్లను ధర్నా చేయడం జరుగుతుంది. రోడ్డుని దిగ్బంధనం చేసినాము. కానీ మేము ఏం అడుగుతున్నాం, మా కనీస వేతనాలే అడుగుతున్నాము గవర్నమెంట్ ని. అది కూడా మేనిఫెస్టోలో చెప్పినావు నువ్వే. సీఎం ఈరోజు ఎట్లా మాట తప్పుతున్నావు, మాట తప్పడం మడమ తిప్పడం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నైజమని అనిపిస్తుంది. కానీ ఆడవాళ్ళ ఉసురు వస్తున్న ఇవరకు బాగుపడ్డే రాజ్యంలో ఎక్కడ లేదు. కానీ మమ్మల్ని ఇంత దోస పెడుతున్న ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ముందు అష్ట కష్టాల పాలైతాయని నిజంగా తెలియజేస్తున్నాము. ఇప్పటి వరకు కూడా మేము శాంతియుతంగానే ఉన్నాము. ఇప్పటి వరకు కూడా ఇంకా మేమేం నిరవధిక సమ్మెలు ఏం చేయలేదు. ఇక ఊకుని ఈ రోజన్నా లాస్ట్ అసెంబ్లీ రోజు మా కోసం ఏమన్నా మాట్లాడి నిర్ణయం చేయకుంటే మేము మొత్తం డ్యూటీలు బంద్ చేసి ఇక మేము రోడ్ల మీదనే ఉంటాము అని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం.